श्रीमहागणाधिपतये नमः। शिवाय गुरवे नमः। श्रीविष्णुरूपाय नमः शिवाय। श्रीबालात्रिपुरसुन्दरी समेत मेधादक्षिणामूर्तये नमः। 24/11/2024 ఆదివారం వారఫలాలను తెలియజేసే ముందు తిథివార నక్షత్ర యోగ కరణములు వర్జ దుర్ముహూర్తముల గురించి తెలియజేస్తున్నాను. నవమి ఆదివారం రాత్రి 11:37 వరకు ఉన్నది. పూర్వ ఫల్గుని నక్షత్రం అంటే పుబ్బా నక్షత్రం రాత్రి 12:20 వరకు ఉన్నది. యోగం వైద్యురుతు యోగం పగలు 3:17 వరకు ఉన్నది. కరణం తైతుల కరణం ఉదయం 10:53 వరకు ఉన్నది. వర్జ్యం ఉదయం 7:01 ప్రారంభమై 8:45 వరకు ఉన్నది. దుర్ముహూర్తం సాయంత్రం 3:51 ప్రారంభమై 4:35 వరకు స్థితి పొంది ఉన్నది. ఈరోజు మేషరాశి నుండి ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలములను తెలియజేస్తున్నాను. మొట్టమొదట మేషరాశి. ప్రస్తుతం మేషరాశి వారికి వ్యయమందు రాహువు, చతుర్థమందు కుజుడు స్థితి పొంది ఉండడం చేత వీరికి ఖర్చులు అధికంగా కనిపించడం, ద్రవ్యం వ్యర్థమవుతూ ఉండడం, ఉపయుక్తం లేనటువంటి వ్యక్తులతోటి స్నేహం ఏర్పడడం జరుగుతుంది. అనంతరం చతుర్థమందు కుజుడు స్థితి పొంది ఉన్నాడు కనుక వ్యర్థమైనటువంటి ప్రయాణములు, ఆ ప్రయాణములు చేయడం వలన రుణములు, అదేవిధంగా వీరికి గృహ సంబంధమైన భూ సంబంధమైనటువంటి విషయముల్లో కలహములు కూడా కలిగే అవకాశం కనపడుతోంది. కాబట్టి మేషరాశి వారు జాగ్రత్తగా ఉండడం మంచిది. అదేవిధంగా మేషరాశి వారు కుజుడి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఓం స్కందాయ నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపించడం మంచిది. రాహువు యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఓం భద్రాయై నమః అనేటువంటి నామాన్ని జపించడం మంచిది. వీరు మంగళవార నియమాన్ని పాటించడం, అలాగే ఆ దగ్గరలో ఉన్నటువంటి సునకములు అంటే కుక్కలకి కొద్దిగా ఆహారం వేయడం చేత వీరికి మంచి జరుగుతుంది. అనంతరం వృషభరాశి. వృషభరాశి వారికి జన్మమందు గురుడు స్థితి పొంది ఉన్నాడు. జన్మమందు గురుడు స్థితి పొంది ఉన్నందున శారీరక బాధలు, అనేక విధములైనటువంటి ఇబ్బందులు కనపడుతూ ఉంటాయి. కాబట్టి వీరు గురుడు యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఓం మహాయోగినే నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపించడం, గురువార నియమాన్ని పాటించడం, రావి చెట్టుని సేవించడం చేత వీరికి మంచి జరుగుతుంది. అనంతరం మిథున రాశి. మిథున రాశి వారికి వ్యయమందు గురుడు, చతుర్థమందు కేతువు స్థితి పొంది ఉన్నారు. కాబట్టి వీరి గౌరవానికి భంగం కలిగేటువంటి అవకాశం కనపడుచున్నది. స్థానచలనం కనపడుచున్నది. అధికమైనటువంటి ఖర్చు కనపడుతున్నది. వ్యర్థమైనటువంటి ప్రయాణములు కూడా కనపడుచున్నవి. కాబట్టి ఈ మిథున రాశి వారు గురుడు యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఓం శుద్ధజ్ఞానినే నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపిస్తూ, కేతువు యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఓం గజాననాయ నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపిస్తూ రావి చెట్టుని సేవించడం, అదేవిధంగా రావి చెట్టుకి ప్రదక్షిణలు చేయడం, అదేవిధంగా గురువార నియమాన్ని పాటించడం చేత వీరికి మంచి జరుగుతుంది. కుదిరితే బుధవారం రోజున గణపతి దర్శనం చేసుకోవడం వీరికి చాలా యోగ్యప్రదం. అనంతరం కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి జన్మమందు కుజుడు, అష్టమమందు శని స్థితి పొంది ఉన్నారు. జన్మమందు కుజుడున్నాడు కాబట్టి శరీరానికి గాయములు అవ్వకుండా చూసుకోవడం, శస్త్ర సంబంధమైనటువంటి బాధలు రాకుండా జాగ్రత్తగా ఉండడం. అష్టమమందు శని ఉన్నాడు కాబట్టి కొంచెం వీరికి ప్రాణాపాయం కలిగేటువంటి అవకాశం వయసు వచ్చిన వారికి కనపడుతూ ఉంటుంది. జాగ్రత్తగా ఉండడం మంచిది. కుజశనులిద్దరూ కూడా షష్ఠాష్టకంలో ఉన్నారు రాశి నుంచి. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండకపోతే శారీరక బాధ,
ప్రాణం పోతుందేమో అనేటువంటి భయం కూడా వీరిరువురు కలగజేస్తారు. అలాంటి ఇబ్బందులు రాకుండా ఉండడానికి మొట్టమొదట కుజుడు అనుగ్రహాన్ని పొందడానికి ఓం గుహాయ నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపించడం, అదేవిధంగా శని యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఓం భైరవాయ నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపిస్తూ సుబ్రహ్మణ్య దర్శనం, శివ దర్శనం చేసుకోవడం వీరికి చాలా యోగ్యప్రదం. అలాగే వీరు మంగళవార శనివార నియమాన్ని పాటించడం వీరికి చాలా యోగ్యప్రదమైనటువంటి విషయం. ఇది కర్కాటక రాశికి సంబంధించినది. అనంతరం సింహరాశి. సింహరాశి వారికి ప్రస్తుతం వ్యయమందు కుజుడు, అష్టమమందు రాహువు స్థితి పొంది ఉన్నాడు కాబట్టి వీరికి అనవసరమైనటువంటి స్నేహముల వల్ల, వారితో స్నేహం చెయ్యడం వల్ల అధికమైనటువంటి ఖర్చు, అవమానములు, ఇబ్బందులు కనపడుతున్నాయి. కుజుడు వ్యయమందున్నందున రుణములు పెరుగును. రాహువు అష్టమమందు ఉన్నందువలన దుష్టజనులతోటి సహవాసం, వారి వల్ల అపకీర్తి కనపడుతోంది. కాబట్టి వీరు కుజుడు యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఓం గుహాయ నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపించడం, అష్టమమందు శని స్థితి పొంది ఉన్నాడు కాబట్టి ఆయన ఆ అష్టమ రాహువు స్థితి పొంది ఉన్నాడు కాబట్టి వీరు రాహువు యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఓం మహేశ్వర్యై నమః. రాహువు అష్టమంలో ఉన్నందున అమ్మవారి యొక్క నామం ఓం మహేశ్వర్యై నమః అనేటువంటి నామాన్ని జపించడం అన్ని విధాల యోగ్యప్రదం. అలాగే వీరు మంగళవార నియమాన్ని పాటించడం, శునకములకు అంటే కుక్కలకు ఏదైనా చిన్నపాటి ఆహారం అందించడం వీరికి మంచిది. అనంతరం కన్యారాశి. కన్యారాశి వారికి ప్రస్తుతం జన్మకేతువు తప్ప ఎటువంటి ఇబ్బందులు లేవు. ఈ రాశివారు ఏమీ లేకపోయినప్పటికీ కూడా ఏదో ఉందని బాధపడుతూ ఉంటారు. ఆ బాధ తొలగడానికి ఓం గౌరీపుత్రాయ నమః అనేటువంటి నామాన్ని జపించండి, గణపతి దర్శనం చేసుకోండి, సరిపోతుంది. అనంతరం తులారాశి. తులారాశి వారికి వ్యయమందు కేతువు, అష్టమమందు కుజుడు స్థితి పొంది ఉన్నారు. అష్టమమందు గురుడు స్థితి పొంది ఉన్నారు. ఈ అష్టమమందు గురుడు స్థితి పొంది ఉండడం చేత వీరికి వీరి పై అధికారులతోటి ఇబ్బందులు, అనేక విధములైనటువంటి సమస్యలు, ఉద్యోగంలో సమస్యలు, అనుకోని ప్రయాణములు కనపడును. అలాగే విపరీతమైనటువంటి ఆలోచన, ప్రతి విషయం గురించి విపరీతమైన ఆలోచన కలిగే అవకాశం, పెద్దవారితోటి పడకూడనటువంటి చిన్న చిన్న ఇబ్బందులు పడే అవకాశం కనపడుతోంది. కాబట్టి తులారాశి వారు కేతువు యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఓం శివాత్మజాయ నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపించడం, గురుడు యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఓం శుద్ధజ్ఞానినే నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపిస్తూ గురువార నియమాన్ని పాటిస్తూ రావి చెట్టుని సేవించడం చేత వీరికి చాలా మంచి జరుగుతుంది. అనంతరం వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ప్రస్తుతం అర్ధాష్టమ శని, 4వ స్థానమందు శని ఉండడం చేత వాహన విషయముల యందు, భూ విషయముల యందు, విద్యార్థుల విద్యా విషయముల యందు జాగ్రత్త వహించాలి. బద్ధకం లేకుండా ఉండడం అన్ని విధాలా మంచిది. శని యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఓం సర్వమాయా విభంజనాయ నమః, ఓం సర్వమాయా విభంజనాయ నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపించడం, అదేవిధంగా శనివార నియమాన్ని పాటించడం, అమ్మవారి ఆలయంలో ఉన్నటువంటి జమ్మి చెట్టుని సేవించడం కానీ, కొద్దిగా దాని మొదట్లో కొద్దిగా ఉదకం పొయ్యడం కానీ, చాలా కొద్దిగా పొయ్యాలి. ఎందుకనంటే మనం ఇష్టం వచ్చినట్టుగా జలాన్ని పోసేస్తే ఆ చెట్టుకు ప్రమాదం. మనం ఏం చేసినా ప్రకృతిలో ఉన్నటువంటి ఏ జీవికి కూడా ప్రమాదం లేనటువంటి పని చెయ్యాలి. కొద్దిగా నీళ్లు పోసి దండం పెట్టుకోవడం అది చాలా మంచిది. శనివార నియమాన్ని పాటించడం మంచిది. శివ దర్శనం చేయడం మంచిది. అనంతరం ధనురాశి. ధనురాశి వారికి చతుర్థమందు రాహువు, అష్టమమందు కుజుడు స్థితి పొంది ఉన్నారు. 4వ ఇంట రాహువు ఉన్నట్లయితే ప్రయాణముల యందు జాగ్రత్తగా ఉండడం, అలాగే కొన్ని విషయములతోటి జాగ్రత్తగా ఆలోచించి మన ప్రవర్తన చూసుకుని నడవడం. అష్టమమందు కుజుడు స్థితి పొంది ఉన్నాడు కాబట్టి కుజుడు యొక్క అనుగ్రహాన్ని పొందడానికి, కుజుడు యొక్క దోష నివారణ జరగడానికి
నేను ఒక నామాన్ని చెబుతా, నామాన్ని చేయడం అష్టమ కుజుడు వల్ల గవర్నమెంట్ అంటే ప్రభుత్వ సంబంధితమైనటువంటి సంస్థల ద్వారా తీసుకున్నటువంటి ధనం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. ఆ ధనం వల్ల చేసిన రుణములు, జనం దగ్గర తీసుకున్నటువంటి రుణముల వల్ల ఇబ్బందులు కనపడుచున్నాయి. కాబట్టి కుజుడి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఓం షణ్ముఖాయ నమః, ఓం షణ్ముఖాయ నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపించడం, ఓం దేవమాత్రే నమః, ఓం దేవమాత్రే నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపించడం, వీరు మంగళవార నియమాన్ని ఖచ్చితంగా పాటించడం, సుబ్రహ్మణ్య ఆరాధన చెయ్యడం వీరికి చాలా మంచిది. అనంతరం మకర రాశి. మకర రాశి వారికి శని ద్వితీయమందు ఉండడం చేత కుటుంబంలో సమస్యలు, అలాగే దంత సంబంధమైనటువంటి బాధలు, మనం మాట్లాడినటువంటి మాటల వల్ల ఇబ్బందులు, ధన సంబంధమైన ఇబ్బందులు కనపడుచున్నవి. కాబట్టి వీరు ఓం నమః శివాయ అనేటువంటి నామాన్ని రోజుకి 27 సార్లు జపిస్తూ శివదర్శనాన్ని చేసుకుంటూ జమ్మి చెట్టుకి 11 ప్రదక్షిణలు చేయడం చేత వీరికి మంచి జరుగుతుంది. అనంతరం మీనరాశి. కుంభరాశి. కుంభరాశి వారికి జన్మమందు శని, చతుర్థమందు గురుడు, అష్టమమందు కేతువు స్థితి పొంది ఉన్నారు. కాబట్టి కుంభరాశి వారు ఏ పని మొదలెట్టినప్పటికీ కూడా అది అతి కష్టం మీద పూర్తగును తప్ప గమ్ముని పూర్తవ్వడానికి అవకాశం కనిపించటం లేదు. ఆలోచన విపరీతమైపోవడం, పెద్దవారితోటి ఇబ్బందులు రావడం, ధన సంబంధమైన ఇబ్బందులు చాలా ఎక్కువగా ఉండడం, శారీరక బాధ పెరిగిపోవడం, విపరీతంగా సంచారం అంటే పని అవ్వినా అవ్వకపోయినా దాని గురించి తిరుగుతూ ఉండడం, ఇలాంటివన్నీ జరిగే అవకాశం కనపడుతోంది. మొట్టమొదట గురుడు యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఓం మహాయోగినే నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు, శని యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఓం భైరవాయ నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు, అలాగే కేతువు యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఓం శివాత్మజాయ నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపిస్తూ వీరు కుదిరితే ఈ వారంలో ఒక్క గురువారం రోజున మేధా దక్షిణామూర్తికి అభిషేకం చేయించడం చేత వీరికి మంచి జరుగుతుంది. గురువార శనివార నియమాన్ని పాటిస్తూ రావి చెట్టుకి 11 ప్రదక్షిణలు చేయడం చేత సమస్యలు కొంతవరకు తప్పుకోవడానికి అవకాశం ఉంది. అనంతరం మీనరాశి. మీనరాశి వారికి జన్మమందు రాహువు, వ్యయమందు శని స్థితి పొంది ఉన్నారు. వీరికి కూడా అనేకమైనటువంటి ఇబ్బందులు, ప్రత్యేకంగా ధన సంబంధమైనటువంటి విషయములలో ఆటంకములు, ఈ ధన సంబంధమైన విషయాల్లో విపరీతమైన ఆటంకములు కనబడతాయి. ఖర్చులు విపరీతంగా ఉండడం, ఆదాయాన్ని మించినటువంటి ఖర్చులు కనిపించడం, శారీరక బాధలు పెరగడం, అనుకోని అవమానములు ఎదుర్కోవడం, ఇలాంటివన్నీ కనిపిస్తాయి. కాబట్టి ముందు శని యొక్క అనుగ్రహాన్ని పొందడానికి వీరు ఓం సర్వమాయా విభంజనాయ నమః, ఓం సర్వమాయా విభంజనాయ నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు, రాహువు యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఓం భద్రాయై నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపిస్తూ దుర్గా అమ్మవారిని దర్శిస్తూ శివ దర్శనాన్ని చేసుకుంటూ వీరు వీలైనంత వరకు జమ్మి చెట్టుకు ఒక 11 ప్రదక్షిణలు మానకుండా సాయంత్రం కానీ ఉదయం కానీ చేయడం చేత వీరికి చాలా మంచి జరుగుతుంది. ఇవి 12 రాశుల యొక్క ఫలములు. అందులో ఈ మాసం కార్తీక మాసం కాబట్టి గోసేవ చెయ్యడం, అదేవిధంగా ఉదయాన్నే చక్కగా తలారా స్నానం చేసి శివదర్శనం చేసుకోవడం, శివాలయంలో ఏదో సమయం ఉదయం కానీ సాయంత్రం కానీ ఒక దీపాన్ని వెలిగించడం, మీ శక్తి కొలది ఏదో ఒక దానం ఈ నెలలో చెయ్యడం, ఇవి కూడా గ్రహబాధల్ని తగ్గిస్తాయి. తర్వాత ఈరోజు నక్షత్రం పూర్వ ఫల్గుని నక్షత్రం కాబట్టి ఆ నక్షత్రం యొక్క మంత్రాన్ని పఠించి మీకు ఆశీర్వచనం చేసి ఈ కార్యక్రమాన్ని ముగిస్తాను. ఓం గభాంపతిః ఫల్గునే నామ సిత్వం తదర్యమన్వరుణమిత్రచారు తంత్వా వయగుంస నితారగుంసనేనాం జీవా జీవంతముపసంవిషేమ येनेमा विश्वा भुवनानि संजिता यस्य देवा अनुसंयन्ति चेतः र्यमा राजाजरस्तु विश्वान् फल्गुनेनामृषभोरो रवीति
ఓం శతమానం భవతు శతాజః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. సర్వే జనాः సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. కార్తీక దామోదర దేవతా ప్రసాదేన సకల జనానాం బంధుజనానాం సర్వేషానాం రుణబాధ శత్రుబాధ రోగబాధ గ్రహబాధ నివారణోస్తు. శుభం భవతు. ఏతత్ఫలం బాలాత్రిపురసుందరీ సమేత మేధాదక్షిణామూర్తి స్వామి దేవతార్పణమస్తు.